ఘటనా స్థలిని మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదాన్ని రాజకీయం చేయడం తగదని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. రోడ్డు విస్తరణ పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అలసత్వం లేదని, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదని చెప్పారు. కంకర్ తో వస్తా ఉన్న టిప్పర్ ఢీకొనడంతో మరి ఈ దుర్ఘటన జరిగింది. చాలా బాధాకరం, దురదృష్టకరం. ఒక విషాద ఘటన జరగడం మరి యావత్ ప్రభుత్వం మరి విశ్వాసంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు వారి ఈ విషయం దృష్టికి రాగానే వెంటనే సంఘటన జరిగిన కొద్ది నిమిషాల్లోనే యావత్ పోలీసు యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, జిల్లాకు సంబంధించిన యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సహాయక చర్యలు వెంటనే ఆదేశించడం జరిగింది. మరి సంఘటన జరిగిన మరి బస్సులో ఉన్న ప్రయాణికులను కాపాడాలనే ఉద్దేశంతో అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. మరి జరిగిన వెంటనే 19 మంది చనిపోవటం, 26 మందికి గాయాలు తగిలి ఈరోజు బిఎం హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నాం. ఈ దుర్ఘటనకు సంబంధించి మరి మా పిసిసి అధ్యక్షుల వారు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మా కాంగ్రెస్ మిత్రులు కూడా వెంటనే సహాయక చర్యలు ఉండాలని తెలియజేయడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి మరి ప్రభుత్వ పక్షాన వారి కుటుంబ సభ్యులకి అండగా నిలబడాలని, క్షతగాత్రులకు సంబంధించి ఇంకా కూడా ఎవరికి ప్రాణాపాయం ఉండకూడదని చికిత్సను వెనువెంటనే చేపట్టడం జరిగింది. 26 మంది కూడా మరి డాక్టర్స్ రిపోర్ట్ మేరకు స్టేబుల్ గా ఉన్నారని తెలియజేయడం జరిగింది. కంకర్ తో వస్తా ఉన్న టిప్పర్ ఢీకొనడంతో మరి ఈ దుర్ఘటన జరిగింది. చాలా బాధాకరం, దురదృష్టకరం.